వెల్కమ్ బ్యాక్. విజయశేఖర్ రెడ్డి గారు, అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడారని చెప్పాను కదా, నిజంగా బాబుకు చిత్తశుద్ధి ఉంటే కనుక టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా పైన కూడా మీరు విచారణ చేయించండి అని అన్నారు. సో దానికి ఏమంటారు? అండ్ అనిల్ సింఘాల్ని కూడా మీరు తెలిసి కూడా ఇలా 2 సార్లు ఏవో పదవి ఇచ్చారు, ఇప్పుడు మాత్రం ఎందుకు సస్పెండ్ చేస్తారు ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే విషయాన్ని మాట్లాడారు. మేడం ఇక్కడ ఒకటి ఫస్ట్ బోలేబాబా డైరీ ఎప్పుడు వచ్చింది? సరే 2019 కన్నా ముందర కూడా బోలేబాబా డైరీ ఉంది. మరి అప్పుడు నెయ్యి సరఫరా చేశారు కదా, మరి వాటి మీద కూడా మీరు విచారణ చేయించాలి కదా అనేది ఆయన ప్రధానమైన డిమాండ్. నేను ఒకటే అడుగుతున్నా, బోలేబాబా డైరీ మొట్టమొదటగా టెండర్స్లో ఇన్వాల్వ్ అయింది ఏప్రిల్ 2019. అంటే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ టైంలో టెండర్లు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అంటే పార్టిసిపేట్ 19 to 24 జరిగిన విచారణలో మాత్రమే సిట్ ఇవన్నీ ఇచ్చింది. అంటే బోలేబాబా అంతకుముందు లేదండి, ఆ 2019 ఏప్రిల్లోనే అది ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు బోలేబాబానే ఈ మూల సూత్రధారి ఈ మొత్తానికి. రామ్మోహన్ రావు గారికి కూడా నేను ఈ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే, సూత్రధారి పాత్రధారి రకరకాలుగా కొంతమంది ఉన్నా, అంటే టీడీపీ పెద్దలు ఉన్నా కూడా ప్రధానమైన భూమికి పోషించింది బోలేబాబా డైరీ. వారు ఎంటర్ అయింది 2019 ఏప్రిల్లో, అది కూడా ఎలక్షన్ జరిగే టైంలో. అప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అంటే సరఫరా ఎలక్షన్ అయిన తర్వాతే జరిగింటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతనే సరఫరా అయిన నెయ్యిని మీరు రకరకాల టెస్టులు చేసి, మీరు తిరుమల టెస్ట్ చేశారా లేకపోతే శాంపుల్స్ బయట పంపించారా, రకరకాలుగా టెస్ట్ చేసి కదా తీసుకోవాలనేది మేము చెప్పే మాట. అది న్యాయమైన మాట కదండి. సో 2019 ముందర సిట్ దర్యాప్తు చేయాలనే మాటకి అసలు అర్థమే లేదు ఇంకా. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారని ఈరోజు సిట్ దర్యాప్తు తెలిసిందో వాళ్ళు ఇన్వాల్వ్ అయిందే ఏప్రిల్ 2019 నుంచి. ఇంకొక మాట, ఇప్పుడు రామారావు గారు అంటున్నారు, మరి 2024 జూలైలో ఏఆర్ డైరీ వారు 4 నెయ్యి ట్యాంకర్లను పంపించారు కదా, 4 నెయ్యి ట్యాంకర్లు పంపించారు. ఈ 4 నెయ్యి ట్యాంకర్లు వచ్చింది మీ గవర్నమెంట్లో కదా. రామారావు గారి క్వశ్చన్ నేనేమంటున్నానంటే, ఏఆర్ డైరీకి మేము టెండర్లు మార్చి 2024లో అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టెండర్లు జరిగాయండి. మార్చి 2024లో టెండర్లు జరిగితే వారు జూలైకి ట్యాంకర్లను సరఫరా చేశారు ఏఆర్ డైరీ. సో అంటే మొట్టమొదటిగా మేము ఆ డైరీ నుంచి ఆ రోజు చూసినప్పుడు ఫిజికల్గానే నెయ్యి బాగలేదండి. 4 ట్యాంకర్లు పరీక్ష చేసినప్పుడు, ఇప్పుడు టీటీడీలో మనకు ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ ద్వారా మనకు ఏమర్థం అవుతుందంటే, మినరల్ కంటెంట్ కానీ మాయిశ్చర్ కంటెంట్ కానీ ఇట్లా కొన్ని మినిమం బేసిక్ ఫిజికల్ టెస్ట్ చేస్తారు అక్కడ. ఈ టెస్ట్లలో మనకు అది దారుణంగా ఫెయిల్ అయినప్పుడు, అట్లాగే చూడడానికి నేకడైకి అంటే చూసేదానికే ఆ నెయ్యి బాగలేదు, దీంట్లో ఏదో తేడా ఉందని ఒక రకమైన మనకి అనిపించినప్పుడు, ఆ భావన వచ్చినప్పుడు రిజెక్ట్ చేశాం. ఒకటి మినిమం టెస్ట్లో ఫెయిల్ అవ్వడము, రెండోది మన కంటికి అది సరిగా కనపడకపోవడం. ఈ రెండింటి ద్వారా దాన్ని మనం రిజెక్ట్ చేసామండి. 4 ట్యాంకర్ని చేస్తూ ఏం చేశాము, ఎందుకు ఇట్లాంటి నెయ్యి ఉంది, ఇదేమన్నా అంటే అప్పటికే ఏంటంటే టీటీడీ బోర్డు మీద కావచ్చు, టీటీడీలో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా బయటకు వచ్చాయి. గత 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు చూస్తే కల్తీ నెయ్యితో పాటు రకరకాల సరఫరాల్లో, అంటే నెయ్యితో పాటు రకరకాల ఇతర ఏదో ఈ లడ్డులో ఉపయోగించే ఇతర పదార్థాలు కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి టీటీడీకి వస్తున్న వస్తువులు కావచ్చు, అట్లాగే ఈ షాలూస్ అని రకరకాలుగా ఏదో కాంట్రాక్ట్ ఏజెన్సీలు. ఇంకోటి ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమే ఆయన 2023 నుంచి 2024 వరకు టీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని సత్రాలకు రిపేర్లు చేసే చాలు, అంటే ఇది భక్తులకు ఇచ్చే ఉంటాయి కదంటే సత్రము, ఆ సత్రాలకు రిపేర్లు చేస్తే చాలు, వీటికి ఒక 30 నుంచి 40 కోట్లు టీటీడీ బోర్డు కానీ డబ్బులు ఇస్తే మేము దీన్ని ఆ సత్రాలను కొంచెం మోడరైజ్ చేసి దాన్ని మళ్ళీ అందుబాటులోకి తెస్తామని చీఫ్ ఇంజనీర్ నివేదిక ఇస్తే, దాన్ని పక్కన పెట్టి అసలు ఆ సత్రాలకు రిపేర్లు అవసరం లేదు, వాటిని పూర్తిగా కొలాప్స్ చేసి డెమాలిష్ చేసి వాటి స్థానంలో కొత్తవి కట్టండి అని 600 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది ఎవరండి? అదే బోర్డులో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పాత సత్రాలు మనకు అవసరం లేదు, కొత్త సత్రాలు మనం మళ్ళా కడదాం అని ఆ పాత సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచింది భూమన కరుణాకర్ రెడ్డి కదా. అట్లాగే తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, అవసరం లేని వాటికన్నిటికీ టెండర్లు పిలిచి 1500 కోట్ల రూపాయల టెండర్లను అనుమతించింది భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో టీడీ బోర్డు కదా.
దాని ద్వారా ఆయనకు లబ్ధి చేకూరలేదా? ఏమంటే నేను కూడా టీటీడీలో కొన్ని రోజులు కాంట్రాక్ట్లు చేశాను, ఈ సివిల్ కాంట్రాక్ట్స్. నాకు తెలిసినంత వరకు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఎక్కడైనా డిబేట్కి సిద్ధమండి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా డిబేట్కి వస్తాయి ఈ విషయంలో. ప్రతి కాంట్రాక్టర్ దగ్గర 7 నుంచి 10% వసూలు చేసిన మాట వాస్తవం కాదా? భువన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆయన అన్యాయులు కావచ్చు, 1500 కోట్ల రూపాయలకు ఎంత డబ్బులు వసూలు చేశారు అంటే దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇట్లా ఇప్పుడు పరకామణిలో సమస్య, కాంట్రాక్ట్లో ఈ సివిల్ కాంట్రాక్ట్స్లో సమస్య, సరఫరాల్లో సమస్య, ఇవన్నీ కూడా అప్పటికే విపరీతమైన అవినీతి బయటకు వచ్చేటప్పటికి ఈ నెయ్యి ట్యాంకర్లు కూడా అట్లాగా కనబడేటప్పటికి ప్రభుత్వం అలర్ట్ అయింది. శ్యామలరావు గారు ఆ రోజు ఈవో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 6 నెలలు అవే లడ్డూలు ఇచ్చారు కదా. ఏమంటే ప్రభుత్వం వచ్చింది జూన్లో, 2024 జూన్లో, జూలైలో ఈ గీ వచ్చింది, అది కూడా ఏఆర్ డైరీ ఇచ్చింది. ఏఆర్ డైరీ మార్చిలో టెండర్లో పాల్గొని జూలైలో సరఫరా మొదలుపెట్టింది. ఫస్ట్ 4 ట్యాంకర్లే వచ్చిన వెంటనే ఆ 4 ట్యాంకర్లనే మేము ఫిజికల్గా బాగలేవని చెప్పి రిజెక్ట్ చేశాం. ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన నెయ్యి శాంపుల్స్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించాం. వాళ్ళు బాగలేదని, దీంట్లో జంతు మాంసం ఉందని, లేదంటే జంతువుకు సంబంధించిన కొవ్వు ఉందని వారు చెప్పిన వెంటనే అవి పూర్తిగా దాన్ని పక్కన పెట్టి స్వచ్ఛమైన నెయ్యి కోసము మళ్ళీ టెండర్లు పిలిచి వాటి స్థానంలో స్వచ్ఛమైన నెయ్యిని ఈ సరఫరా చేయించి ఈ లడ్డను మంచి క్వాలిటీతో తయారు చేయించిన మాట వాస్తవం కదా? నేను రామ్మోహన్ రావు గారిని అడుగుతున్నా, అట్లాగే ఈ ఇతర ఎవరికైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే వీటి మీద మాట్లాడుతున్న వారికి ఒకటే చెప్తున్నాం, జూలైలో నెయ్యి సరఫరా వస్తే వాటిని రిజెక్ట్ చేసి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వాటిని ఎంపిక చేసి వాటి ద్వారా స్వచ్ఛమైన నెయ్యిని టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చింది. ఇది వాస్తవం. సరే, 2019 నుంచే బోలేబాబాని తీసుకున్నారని చెప్తున్నారు. అయితే 2019 కంటే ముందు అసలు ఎలాంటి నిబంధనలు ఉండే? ఏమండి, 2019 ముందర కొన్ని నిబంధనలు, అంటే నాకు తెలిసినంత వరకు 12 లక్షల పాల సరఫరా ప్రతిరోజు చేయగలిగే సామర్థ్యం ఉన్న కంపెనీ. అట్లాగే ఇట్లా 12 లక్షల పాల సేకరణ 3 సంవత్సరాలు చేసి ఉండాలి. దాని తర్వాత 1 సంవత్సరానికి తగ్గించారు. ఈ 12 లక్షల పాల సేకరణని 4 లక్షలు తగ్గించారు. అట్లాగే 350 కోట్ల పర్ ఇయర్ టర్న్ ఓవర్ ఉండాలా, అంటే ఆ బిజినెస్ చేసిన సామర్థ్యం ఉండాలా అని 2019 ముందు ఉన్న సామర్థ్యాన్ని 150 కోట్లకు తగ్గించారు. అంటే ఎవరి కోసం తగ్గించినట్టు ఇవన్నీ? అంటే ఒకటి బోలే బాబానన్నా పక్కన పెట్టాలా, వేరే కొత్త కాంట్రాక్టులు తేవాలా అనే ఉద్దేశమన్నా ఉండాలా, లేదు వీరిని బెదిరించడానికి ఉన్న కంపెనీని బెదిరించో వాళ్ళ దగ్గర డబ్బులు గుంచడానికైనా ఉండాలి. ఏదో ఒకటి మనసులో పెట్టుకుని నిబంధనలు సడలించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, ఏమంటే మేము నిబంధనలు సడలించిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత కొత్త కంపెనీలు ఎవరు కూడా దీనికి టెండర్లోకి రాలేదని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకవేళ వచ్చింటే అప్పుడు పరిస్థితి ఏంది? అంటే మీరు తప్పు చేసినట్టు కాదా? లేదు, రాలేదనుకుందాం, ఇప్పుడు ఉన్న వాటినైనా మీరు సరఫరా సరిగ్గా జరిగిందా? లేదు, మీరు అసలు నిబంధనలు సడలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ముందున్న నిబంధనల వల్ల ఏమైనా మీకు చెడ్డ జరిగిందా? ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉందండి. రెండో మాట, ఈరోజు రామ్మోహన్ రావు గారికి ఒక మాట చెప్తా, ఏమంటే హెరిటేజ్ 800కి అమ్ముతుంది, లేదంటే ఇంకో కంపెనీ 1000 రూపాయలకు అమ్ముతుంది. ఏమంటే నేను ఒకటి చెప్తున్నా, ఏ కాంట్రాక్టింగ్ ఇప్పుడు ఒక బిల్డింగ్కో ఒక రోడ్డుకో టెండర్లు పిలుస్తామండి, దానికి ఎస్ఎస్ఆర్ రేట్లు ఉంటాయి. సరే, ఒక క్యూబిక్ మీటర్ ఎర్త్ వర్క్, అంటే మట్టి తొవ్విపోయడం కావచ్చు, లేదంటే ఒక క్యూబిక్ మీటర్ ఏదో సిమెంట్ వర్క్, అంటే సిమెంట్ కాంక్రీట్ వర్క్ కావచ్చు, దానికి ఎస్ఎస్ఆర్ రేట్స్ ఉంటాయండి, అంటే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ ఉంటాయి. నేనేమంటున్నా అంటే, గవర్నమెంట్ సపోజ్ ఒక క్యూబిక్ మీటర్ ఎర్త్ వర్క్ కోసము 100 రూపాయలు పెట్టింది అనుకోండి, ఎవరైనా కాంట్రాక్టర్ నేను 30 రూపాయలకి చేస్తానంటే అంటే ఆ టెండర్లో అతను డిస్క్వాలిఫై చేస్తామా, రిజెక్ట్ చేస్తామా? 10 రూపాయల నుంచి చేస్తానన్నా మనం అనుమతించాల్సిందే. కాకపోతే ఇంకొక నిబంధన ఏంటంటే, దాంట్లో వాళ్ళకి ఏదైతే డిఫరెన్స్ ఉందో, సపోజ్ 100 రూపాయలకి మనము టెండర్ డాక్యుమెంట్లో పెట్టామనుకోండి రేటు, వాళ్ళు 50 రూపాయలకి వచ్చారనుకోండి, మిగతా 50 రూపాయల్లో కొంత శాతానికి మనము ఫిక్స్డ్ గ్యారెంటీ అడుగుతాం, డబ్బులు కట్టమని అడుగుతాం. ఎందుకంటే రేపు మీరు చేయకుండా వదిలేసిపోయినా, లేదంటే చేసిన దాంట్లో ఏదైనా లోపాలున్నా
దాన్ని సరిదిద్దాలంటే ఈ డబ్బులు వాడుకుందామని చెప్పి వాళ్ళ దగ్గర కొంత డిపాజిట్ ఎక్స్ట్రా కట్టించుకుంటారండి. ఇది నీ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అయినా చేసేది ఇదే. నేను 400కు పిలిచిన మాట వాస్తవం, వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చిన తీసుకోవాల్సిందే. ఒక్క మాట ఏమన్నా అంటే రెడ్డి గారితో కొన్ని నిమిషాలు ఏకీభవిస్తాను.